తిరుమల శ్రీవారికి భక్తులు విరాళాలు సమర్పించడం ఒక సాంప్రదాయంగా కొనసాగుతుంది. గోవిందుడి పాదాలకు భక్తులు నగదు, బంగారం, విలువైన ఆభరణాల రూపంలో విరాళాలు సమర్పిస్తూ ఉంటారు. సామాన్యుల నుంచి పారిశ్రామిక దిగ్గజాలు వరకు ఈ ధార్మిక కార్యానికి తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు. తాజాగా టీటీడీకి ఓ ఎన్ఆర్ఐ భారీ విరాళం ఇవ్వడంపై చర్చలు సాగుతుండగానే ఇప్పుడు ఐపీఎల్ టీం ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్ గోయంకా శ్రీవారి కోసం 10 కోట్లు విలువైన ఆభరణాలను టీటీడీకి అందజేశారు. తిరుమల ఆలయంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరికి గోయంకా ఈ ఆభరణాలను అందించారు. ఈ సందర్భంగా గోయంకా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ పర్యటన అనంతరం ఆయన శంకు చక్రాలు, వరద కటి హస్తాల వంటి ఆభరణాలను శ్రీవారికి అంకితమిచ్చారు. ఈ ఆభరణాల విలువ సుమారు 7 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. దేవుడిపై ఉన్న విశ్వాసాన్ని గోయంకా ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రదర్శించారు. ఐపీఎల్ మ్యాచ్ల సమయంలో కూడా భక్తిపరమైన అంశాలపై ఆయన ఆసక్తిని చాటారు. ఇక నిన్న బోస్టన్కు చెందిన ఎన్ఆర్ఐ ఆనంద్ మోహన్ భాగవతుల కూడా టీటీడీకి 1,40,00,000 రూపాయల విరాళాన్ని అందించారు. ఎస్వి ప్రాణదాన ట్రస్ట్, గో సంరక్షణ ట్రస్ట్, విద్యాదాన ట్రస్ట్, వేద పరిరక్షణ ట్రస్ట్, సర్వశ్రేయస్ ట్రస్ట్లకు ఆయా విభాగాలుగా విరాళాన్ని అందజేశారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుని కలిసి విరాళాల చెక్కులను ఆయనకు అందించారు. ఇటీవల కాలంలో శ్రీవారికి సమర్పిస్తున్న విరాళాల పరిమాణం గణనీయంగా పెరుగుతుంది. అందులో భాగంగానే గోయంకా చేసిన ఈ విరాళం భక్తుల్లో ఆసక్తిని కలిగిస్తుంది. దైవ భక్తికి మానవత్వం తోడైతే ఎలా అద్భుతాలు జరుగుతాయో ఈ ఘటనలు చెబుతున్నాయి.